హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి జాంగ్రీ అండి. బయట స్వీట్ షాప్లో ఎలాగైతే దొరుకుతుందో మనకి సేమ్ అలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. దానికోసం నేను ఆ రెసిపీ చూపిస్తాను. ముందుగా మీరు కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి నేనైతే ఒక 50 గ్రాముల మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మినపగుళ్ళు తీసుకొని ఒక 3 గంటల వరకు మనం నానబెట్టుకోవాలన్నమాట. బాగా నానబెట్టేసుకొని తర్వాత వాటిని 3 గంటల తర్వాత శుభ్రంగా కడిగేసి ఇలాగ వాష్ చేసేసుకొని శుభ్రంగా జార్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో వేసుకొని మనం గారెల పిండికి అయితే ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. అలాని అంత గట్టిగా పట్టుకోకూడదు, అలాగని ఇడ్లీ పిండిలాగా లూజ్గా పట్టుకోకూడదు అనమాట. ఇలా మీడియంగా పట్టుకొని ఇప్పుడు అదే ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్పావు గ్లాసు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అలాగే వంట సోడా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట. వాటిని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా బాగా కలుపుకొని మీరు పక్కన పెట్టుకోండి. అది పక్కన పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు నానుతూ ఉంటుంది. మనం ఈ లోపల పంచదార పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం. దీనికోసం అయితే ఒక 1/2 కేజీ పంచదార తీసుకున్నానండి. 1/2 కేజీ పంచదారకి మనం ఏ బౌల్తో అయితే కొలుస్తామో పంచదార అదే బౌల్తో పంచదార వేసి అదే బౌల్తో వాటర్ కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత పంచదార కరిగిపోయి బాగా మనకి గులాబ్ జామ్కి ఎక్కువ పాకానికి తక్కువగా పట్టుకోవాలండి. గులాబ్ జామ్కి మనం మామూలుగా పంచదార కరిగిస్తే మనం ఆఫ్ చేసేస్తాం కదా స్టవ్. దీనికోసం మనం బాగా తిక్కుగా రావాలండి. మనం ఇలా పట్టుకుంటే బాగా తిక్కుగా అంటుకోవాలన్నమాట చెయ్యి అనేది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదైతే నాకు వచ్చేసింది. నేనైతే వెనిగర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, పంచదార పాకం అనేది గడ్డ కట్టకుండా అలా ఉండటం కోసం. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఒక చెక్క పిండుకోండి, లేదంటే వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి. ఇలా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఇదిగోండి పాల ప్యాకెట్ తీసుకున్నాను జాంగ్రీ వేసుకోవడానికి. మీ దగ్గర జిలేబీ క్లాత్ ఉంటుంది కదండి, జిలేబీ జాంగ్రీలు వేసే క్లాత్ ఉంటే దాంతో వేసుకోండి, లేదంటే ఇలాగా పాల కవర్ ఒకటి తీసుకొని దానికి కొంచెం గ్లాసులో పెట్టుకోండి, వేయడానికి ఈజీగా ఉంటుంది పిండి. ఇదిగోండి పిండి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా నానుతుంది. వంట సోడా కొంచెం వేసాం కదండి, కొంచెం బబుల్స్ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మన పాల కవర్లో వేసుకోవాలన్నమాట. పాల కవర్లో వేసుకొని తర్వాత కోన్ షేప్ వచ్చిన తర్వాత దాన్ని మనం హోల్ చేసుకోవాలండి. హోల్ పెట్టుకోవాలి. దానికి ముందుగా పెట్టుకుంటే పిండి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసం మన పిండి అంతా వేసిన తర్వాత దాన్ని నిండుగా వేసుకుంటే మనకి ఒకేసారి వేసుకోవడానికి జాంగ్రీలు ఈజీగా ఉంటుంది. ఒకసారి దానికి మొత్తం పిండి అంతా వేసేసిన తర్వాత ఇలా కోన్ షేప్ వచ్చిన తర్వాత దానికి పైన రబ్బర్ బ్యాండ్ వేసేయండి. మనకి పిండి అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు హోల్ చిన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నానండి. అది మీడియం, బాగా హీట్ అవ్వకూడదండి. నూనె అనేది బాగా హీట్ అయితే జాంగ్రీ అనేది పిండి మనకి షేప్ అనేది రాదనమాట. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలాగ మన రెండు రౌండ్లా చుట్టుకున్న తర్వాత ఇలా డిజైన్ వేసుకోండి నేను చూపించే విధంగా. మీకు ఇలాగ నూనెలో డైరెక్ట్గా రాకపోతే ముందుగానే పిండి పెట్టిన తర్వాత పిండి గిన్నెలోనే ఇలా ఒకసారి 2-3 సార్లు ట్రై చేసి అప్పుడు నూనెలో వేసుకోండి. మీకు ఈజీగా వచ్చేస్తుంది జాంగ్రీ వేయటం. చాలా తేలికండి, ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత దాన్ని 2 వైపులు బాగా కాల్చుకొని వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో వేసుకోవాలండి వీటిని. అంతే, చాలా ఈజీగా బయట స్వీట్ షాప్లో దొరికేలాగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత మనకి ఆ షుగర్ సిరప్లో వేడిగా ఉన్నప్పుడే వేసేయాలండి. వేసి ఒక 10 నిమిషాల తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవటమే. మీకు పిండి పట్టి అన్నీ కలిపిన తర్వాత కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి, ఏం కాదు. కరెక్ట్గా అంతే వేయాలని ఏం లేదు, కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకోవచ్చు అనమాట. లూజ్ అనిపిస్తే మీకు పిండి అనేది ఇలా థిక్గానే ఉండాలండి మనకి. ఇదిగోండి ఇలాగ నేను చూపించే విధంగా వేసుకోవడమేనండి. 2 రౌండ్లు ఇలా రౌండ్గా చుట్టి అలాగ డిజైన్ వేసుకోవడమేనండి. మెలికలు ముగ్గులు వేసినట్టుగా వేసుకోవడం అనమాట. చాలా ఈజీగా వేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మా రెసిపీస్. అంతేనండి, ఇలా 2 వైపులు కాల్చుకొని షుగర్ సిరప్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచేసి తీసేసేయడమేనండి.
అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి అయిపోయినాయి. జ్యూసీగా జాంగ్రీ రెడీ అండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.